అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండరు. మీ నడవడికి చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మీరు మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో. మీరు చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మీరు చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగిన వారు, పడుకున్న వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారు. కొందరు కావాలంటే ఓర్చుకోవాలి, కొన్ని కావాలంటే నేర్చుకోవాలి, అందరూ కావాలంటే మార్చుకోవాలి, అన్నీ కావాలంటే అలవర్చుకోవాలి. జీవితంలో అదృష్టం అంటే అందమైన తోడు దొరకటం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకటమే. నీ ప్రవర్తన 10 మందికి మార్గదర్శకంగా ఉండాలి. 10 మంది విమర్శించకుండా మసులుకోవాలి. సమయం వచ్చినప్పుడు మాట్లాడేవారి కంటే సమయం కల్పించుకొని మాట్లాడేవారికే ప్రేమ ఎక్కువ. అలాంటి వారిని వదులుకోకు. జ్ఞాని ఎప్పుడూ మౌనంగానే ఉంటారు, అజ్ఞాని మాత్రమే అరుస్తూ ఉంటారు. మంచినీళ్ల బావి నిలకడగానే ఉంటుంది, ఉప్పు నీటితో ఉన్న కడలే ఎగిసి పడుతుంది. ఏదైతే కావాలని గట్టిగా కోరుకుంటావో అది సులభంగా అందకపోవచ్చు. నువ్వెంతలా కోరుకుంటే అంతకు మించి కష్టపడితే తప్పక దక్కుతుంది. కష్టపడి సంపాదించుకున్న కొద్ది మొత్తంతోనే సంతోషంగా బ్రతికే వారికన్నా కోట్లు సంపాదించి ఏమీ తినకుండా చనిపోయిన వారే నిజమైన పేదవాళ్ళు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడి చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరీక మానదు. చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించాల్సింది. ఈ ప్రపంచంలో ఎవరికైనా ఇవ్వగలిగే అత్యంత ఖరీదైన బహుమతి సమయం. దాన్ని పదిలంగా మధురంగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఆ సమయం ఎన్ని కోట్లు పోసినా తిరిగి రానిది, సంపాదించుకోలేనిది. నువ్వెలాంటి వారివో నువ్వు పెంచుకునే పరిచయాలు చెబుతాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెబుతాయి. ఒక్కోసారి మీ బాధ తగ్గించటానికి ఏ మందు పనిచేయకపోవచ్చు, కానీ మీ మనసుకు నచ్చిన వారితో కాసేపు మాట్లాడితే చాలు, ఆ బాధను మర్చిపోవచ్చు. మనసు అదుపు, మాట పొదుపు, బంధాల దగ్గర ఓర్పు, ఇవే జీవితానికి నిజమైన గెలుపు. బంధుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి, లేదా దూరంగా ఉంచండి. అంతేకాని మాటలు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత తొందరగా మనసులు కలవలేవు. బంధం బలంగా ఉండాలంటే ఇద్దరూ ఒకేలా ఆలోచించవలసిన అవసరం లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ చుట్టూ 1000 బంధాలు అవసరం లేదు. మీ నవ్వు వెనుక బాధను, మీ బాధ వెనుక కారణాలు తెలుసుకొని నీకు నేనున్నా అని ధైర్యం ఇచ్చే ఒక్క బంధం ఉన్నా చాలు. అది ప్రేమైనా కావచ్చు, స్నేహమైనా కావచ్చు. అదృష్టం అంటే ₹1 లాటరీ కడితే ₹1,00,00,000 రావటం కాదు. మీ దగ్గర రూపాయి కూడా లేనప్పుడు కోట్ల విలువ చేసి ఆత్మీయులు ఉండటం. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. డబ్బులో పేదవారైనా గుణములో శ్రీమంతులుగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే చెప్పుడు మాటలు వినకూడదు. అందరిలోనూ మంచిని చూడటం నేర్చుకోండి. చేసే పని నలుగురికి మేలు చేసేదిగా చూసుకోండి. కృతజ్ఞతా వైఖరిని పెంపొందించుకోండి. మీతో మీరు సంభాషించుకోండి. ఒకరికి మాట ఇచ్చే ముందు బాగా ఆలోచించు. ఎందుకంటే నీకది కేవలం మాటే కావచ్చు. ఆ మాట ఇచ్చే వారికి ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం. మీ ఎదురుగానే మాట్లాడేవారు స్నేహితుడు, నలుగురిలో విమర్శించేవారు శత్రువు, మీరు లేనప్పుడు మాట్లాడేవారు ద్రోహి, సహాయం చేసేవారు మిత్రుడు, మంచి మాటలు చెప్పేవారు గురువు, నీతిగా బ్రతికేవారు మనిషి. మనిషికి దూరం ఎంత అంటే మనసులో నమ్మకం ఉంటే అణువంత. అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. బంగారాన్ని బంగారమే అని నిరూపించుకోవటానికి పరీక్షలు ఎదుర్కొంటుంది, కానీ బొగ్గుని బొగ్గు అని చెప్పటానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, చూసి చెప్పేస్తారు. అలాగే మంచి వాళ్ళకి ఇక్కడ పరీక్షలు, ముంచే వాళ్ళకి లేవు ఏ పరీక్షలు. రక్తం చుక్క చెందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధమే మాట. దాన్ని మూర్ఖులు వాడిన తర్వాత ఆలోచిస్తారు, తెలివైన వారు ఆలోచించి మాట్లాడతారు.
అహాన్ని వదులుకుంటే జీవితం ఆనందమయం. ఆత్మాభిమానాన్ని వదులుకుంటే జీవితం అంధకారం. పదునైన ఆయుధం కన్నా క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ద్వేషం, పగ, ప్రేమ, ప్రతీకారం, నిరాశ ఇలా ఏదైనా దేనిని పెంచుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మీరే. నీలో ఉన్న మంచిని దాచేస్తే ఏం చేసినా వచ్చే ఫలితం చెడే అవుతుంది. నీలో ఉన్న చెడుని దాచేస్తే ఏం చెయ్యకపోయినా మంచి ఫలితమే వస్తుంది. రాముడంతటి వారికి తెలియదా బంగారు జింక భూమి మీద లేదని? చెడు కాలం వచ్చినప్పుడు కొన్ని అంతే, మీ ఆధీనంలో ఉండవు. చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు కలుగుతాయి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఆలోచన అంత స్థిరంగా ఉంటుంది. సంపాదనలో పడి చిన్న చిన్న సంతోషాలు కోల్పోకండి. తర్వాత ఎంత కూడబెట్టినా పోయిన కాలం, వయసు తిరిగి రాదు. ప్రతి సందర్భాన్ని ఆస్వాదించండి. సర్వం కోల్పోయినా ఇచ్చిన మాటను తప్పకూడదు. చేసిన సాయం మరవకూడదు. ఈ రోజుల్లో నువ్వు అందరికీ కావలసిన వారివి. కాకపోతే వాళ్ళకి నీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే. ప్రపంచంలో అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చేది సమయం మాత్రమే. దాన్ని సద్వినియోగం చేసుకున్నవారు జీవితంలో ఎదుగుతారు. ఉపయోగించుకోలేని వారు ఎదుగుని వారిని చూసి కుళ్ళుకుంటారు. పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు వెళ్ళిపోవటం తప్ప జీవితంలో మరో మార్గం లేదు. కోరుకున్నట్లే ఉండాలి, అనుకున్నదే జరగాలి అనుకుంటే అడుగు కూడా ముందుకు వేయలేరు. కోరుకున్నది సాధించడానికి తగిన కృషి చేయనప్పుడు జీవితం ఏదిస్తే దాన్నే స్వీకరించాల్సిందే. చదువుకుంటే జ్ఞానం విలువ, పని చేస్తే కష్టం విలువ, ప్రేమతో ఉంటే బంధం విలువ, ఇవన్నీ ఆచరిస్తే జీవితం విలువ తెలుస్తుంది. విత్తనం ఒక్కటే ఫలాలనిస్తుందా? సారవంతమైన నేల, తగిన నీరు ఎంతో అవసరం. ధనం జీవితానికి చాలా ముఖ్యమైంది, కానీ అదొక్కటే జీవితానికి చాలదు. బంధాలు అనే ఆహారం, మానవత్వం అనే నీరు చాలా అవసరం. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒక్కసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్లు మరికొన్ని అబద్ధాలు చెప్పక తప్పదు. నిజం నిప్పు లాంటిది. అది చెప్పేవారి నాలుగు చేదుగా, వినేవారి చెవులకు మంటగా ఉన్నా కూడా మంచే చేస్తుంది. 10 రూపాయలు సంపాదిస్తుంటే పలు రకాల మనుషులు నీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలాగా దూరంగా పారిపోతారు. కాలం మారిందనేది అబద్ధం. ఎందుకంటే మనుషులకు సంపద, సాంకేతికత, సౌకర్యాలు ఎక్కువయ్యే కొద్దీ బంధాలు, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడటం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. కట్టి నీళ్లు కూల్చడం తేలిక కానీ కూల్చి నీళ్లు కట్టడమే చాలా కష్టం. అలాగే నమ్మకం పోగొట్టుకోవడం తేలిక కానీ పోగొట్టుకున్న నమ్మకాన్ని సంపాదించడమే చాలా కష్టం. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో ఉండాలి. అంతేకాని పరిస్థితులు, సమయాన్ని బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. పరుల వద్ద మీ కుటుంబ సభ్యులను తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా చేస్తే వాళ్ళ వద్ద నీ విలువ నువ్వే తీసుకున్నట్లు అవుతుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తే హృదయం మీరు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.